ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయ అమృత వర్షిణి ధారావాహిక 338వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం గంగా ప్రాభవాన్ని వైశిష్టాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. త్రిపథగామిని గంగా, అలకనంద, సీత, సుచక్షుభు, విష్ణుభద్ర, ఈ 4 పేర్లు గంగకు. ఒక్కొక్క దిక్కునకు ఒక్కొక్కటి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది విష్ణు పాదోద్భవి గంగ. సృష్టి కారణమే గంగ. ప్రపంచమనగా 5 అంచెలుగా సృష్టి కలిగినటువంటిది ప్రపంచం. అవి పంచ సింధు నదులు అంటారు. గంగా రూపంగా రత్న పాదుకలు, మకరవాహనం, ధవళకాంతుల వెన్నెల శరీరంగా భావిస్తూ గంగను ఆరాధించాలంటుంది శాస్త్రం, పురాణములు. విప్రసేవ కల్పవృక్షం వంటిదయ్యా. సద్భార్య వలనే పురుషార్థ సిద్ధి. క్షేత్రము పవిత్రంగా ఉంటే ఫలం పవిత్రంగా ఉంటుంది. భార్య బాధ్యతలు ఎరగాల, ఇల్లాలు ముందు విలువలు ఎరిగి ఆచరించాలి. అది సంసారం, అది పవిత్రం. కాబట్టి ఈ విధమైనటువంటి బాధ్యత స్త్రీపై ఉన్నది. ఆనవాయితీగా నేటి విషయాన్ని ప్రవేశంలో గంగను నుతించుకుంటూ స్వీయ రచన. గంగాం శ్రీపదగామినీ దివ్యాం శివతోయాం వినిర్మలాం అప్సరసయుతాం గంగాం ఘనమునిగణ నిషేవితాం దేవదానవ గంధర్వ ఉపశోభితాం గంగాం విష్ణుపదోద్భవీం దేవార్ధమాకాశగమాం దేవపద్మినీ విఖ్యార్తిం గంగాం జలపాతాట్టహాసాగ్రాం ధవళఫేన సుహాసినీ విరాజితీం నమః. గంగ యొక్క ప్రాశస్యాన్ని, ఆ రూపాన్ని, ఆ లావణ్యాన్ని, ఆ వైభవాన్ని మనం నుతించుకున్నాం. ఆపై సద్భార్య వలనే పురుషార్థ సిద్ధి అని చెప్పుకున్నాం. ఇప్పుడు వధువును ఎంచుకునే విధానం తెలుపమంటున్నాడు ధర్మరాజు. వధువును ఎంచుకునే విధానం. యథా పూర్వం వరుడు, ఇప్పుడు వధువు. అంటే భీష్ముడు చెప్తా ఉన్నాడు, మంచి కులం, శీలం, విద్య కలిగినటువంటి వరుణకు ఉదకపూర్వకంగా చేయు కన్యాదానం అది వైదిక కర్మ. ఇదియే వేదోక్త బ్రహ్మ వివాహం. సర్వసమ్మతం, ధర్మసమ్మతం, పిచ్చివేషాలు పనికిరాం. కన్య, వరుడు ఇరువురు ప్రేమించుకొని చేసుకునేటువంటిది క్షాత్రము, రాజసం. దాన్ని క్షాత్రం అంటారు. కన్య తనంతటా వలచిన వారికి ఇచ్చి చేసే వివాహం, చేసుకునే వివాహం గాంధర్వం. కట్నంతో చేసేది అసురం. నేటి కళ్యాణాలన్నీ ఏ విధంగా ఉన్నాయో, స్త్రీ ఔన్నత్యాన్ని ఏ మేరకు ధర్మశాస్త్రములు, మహామేధావి వర్గములు ఆరాధిస్తున్నాయో, అనుసరిస్తున్నాయో, ఆచరిస్తున్నాయో ఆత్మవిమర్శ అవసరం. బలవంతంగా కన్యను అపహరించి చేసుకునేది రాక్షసం. బ్రహ్మ, క్షాత్ర, గంధర్వాలు ధర్మసమ్మతములు, మిగిలినవి కలుషితములు. బ్రాహ్మణుడు క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలోని కన్యలను వివాహం చేసుకునవచ్చు. శూద్రం నిషేధం. క్షత్రియులు, క్షత్రియ వైశ్య కన్యను, శూద్రుడు స్వజాతి కన్యను వివాహం చేసుకునే శుభం, ఉత్తమం. ఓ సందర్భంలో బ్రాహ్మణులకు 4 జాతులతో సంతానం కలిగి ఆస్తి పంచటంలో, ఆస్తి ఎలా పంచాలండి? 10 భాగాలు చేయాలి. 4 పాళ్ళు బ్రాహ్మణ సంతానం, 3 పాళ్ళు క్షత్రియ స్త్రీకి, 2 పాళ్ళు వైశ్య స్త్రీకి, 1 పాలు శూద్ర స్త్రీకి. శూద్ర సంతానం పోరాడి ఆస్తిని ఆశించరాదు. వీరంతా తిరిగి తమ లోపాలు ఎరిగి తమ పాలులో 10వ వంతు, 10వ పాలు తండ్రి కన్యకు ఇవ్వాలి. అయ్యా, ఇక వైదిక కర్మలు, హవ్య, కావ్యాల అర్పణం,
తనకు స్నానం, భోజనం, ఏర్పాటులకు అర్హత ఒక్క బ్రాహ్మణ స్త్రీకే ఉంటుంది, ఇతరులకు లేదు. శాస్త్రం చెప్పేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, కుహనాలౌక్యాలు పనికిరావు. బ్రాహ్మణ తత్వం అంటే ఏమిటో అవగాహన చేసుకుంటే, ముందు బ్రాహ్మణ తత్వాన్ని సముపార్జించుకుంటే ఆపై బ్రాహ్మణ విధి నిర్వహణ. ఆలోచించాలి సీతారాం. మనం వినం, మనం చదవం, మనకేది అక్కర్లేదు. కుంభకర్ణుడికి వారసులం. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్పాలి? వితండ వాదన, దానికైతే ముందుంటాం కదా. వైదిక కర్మలు, హవ్య కావ్యాల యొక్క అర్పణ, తనకు స్నానం, భోజనం, ఏర్పాట్లు అర్హత కలిగినటువంటిది ఒక బ్రాహ్మణ స్త్రీకే ఉంటుంది, ఇతరులకు లేదు. అంటే ధర్మపత్ని యొక్క సంతానం ఔరసం, వారసత్వాన్ని నిలిపేది ఇదే. ఇది ఉత్తమ సంతానం, ధర్మపత్ని యొక్క సంతానం. ఔరసుడు అనగా గుండె, హృదయం నుండి పుట్టినటువంటి వాడు. అంగాత్ సంభవసి అన్నారు, దీపం నుండి మరో దీపం వలె. తండ్రి కుమారుడై, ఈ పదములో ఉంది తండ్రికి కుమారుడు, ఆయనకు మారుగా బదులుగా వచ్చేటువంటి వాడు. భార్య గర్భం చేరి ఆవిర్భవిస్తూ ఉంటాడు. అందుకే భారతీయంలో మహిళ భార్యగా, తల్లిగా కలబోసినటువంటి ఓ అద్భుతమైనటువంటి శిల్పం. పుత్ర కామేష్టి అనగా ఇదియే. బాధ్యతాయుత జీవన సరళి, సృష్టి స్థితి లయకారకత్వం వహించటం, ప్రాణుల యొక్క ధర్మంలో వాసుదేవ తత్వ దర్శనం. సర్వ ప్రాణికోటి, కేవలం మనుషులే కాదు, సర్వ ప్రాణికోటి ఆయన వ్యాపించి ఉన్నాడు, వసిస్తూ ఉన్నాడు, అణువు నిండుకొని ఉన్నాడు. అది వాసుదేవ తత్వం. కాబట్టి వాసుదేవ అంటాం, వసించేటువంటి దైవం. తండ్రిగా బ్రహ్మ పాలనలో, తల్లిగా విష్ణువుగా, కలుష హరణంలో కాళిగా లేదా రుద్రంగా. స్త్రీ పురుష దాంపత్యం ప్రపంచ విన్యాసములో భాగం కదా. ఈ వివరణ ఇంకొక అరగంట పడుతుంది, ఇక్కడ సమయం లేదు. అంటే దాంపత్య విధానం ఎంత పవిత్రంగా ఉండాలో హైందవములో నిర్దేశించినట్లుగా మరి ఎక్కడా లేదు ప్రపంచంలో. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో దెబ్బలాడుతున్నారయ్యా అనే వింత పోకడ హైందవ సాంప్రదాయంలో, ధర్మంలో లేదు. స్త్రీకి హైందవ సాంప్రదాయం ధర్మంలో ఇచ్చినటువంటి స్థానం. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. మనువు చెప్పాడని ఏడుస్తూ ఉంటారు. అసలు మనుధర్మశాస్త్రం చదవరు. ఒక శ్లోకం చదవటం, కుహన లౌక్యాలు, మేము మేధావులు ముద్ర వేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు వాగటం. ఎల్లలో లేని స్వాతంత్రం పతన కారకం అన్నాడు స్వామి వివేకానంద. ఆయన్ని కూడా తిట్టండి మరి. ఎందుకు ఈ స్వాతంత్ర్యాన్ని ఈ విధంగా నిర్దేశిస్తూ ఉన్నారు అంటే, రక్షణ కవచంగా పురుషుణ్ణి బానిసన చేసి స్త్రీని రక్షణ కవచంగా నిలబెట్టారు. ఒక క్షేత్రం ఉందండి, మీరు అందులో ఒక పంట వేశారు పొలంలో, చుట్టూత కంచె కడతారు. ఆ కంచె దేనికి? రక్షణకు. ఆ రక్షణే పురుషుడు. ఆలోచించాలి సీతారాం. కాబట్టి దాంపత్యం ప్రపంచ విన్యాసంలో భాగం, స్త్రీ పురుషుల యొక్క దాంపత్యం కదా. దీంతోనే కదా సృష్టి. దత్తత తెచ్చుకున్నట సంతానం దౌహిత్రుడు. తన అంగీకారంతో భార్య సంతానవతి అయితే తన వల్లనే అయినట్లుగా భావన. తల్లి తండ్రులు లేని వారిని కొడుకుగా తెచ్చుకుంటే కృత్రిముడు. తండ్రి ఎవరో తెలియనటువంటి వాడు గూఢజుడు. తల్లిదండ్రులు వదలనటువంటి పిల్లవానిని కొడుకుగా స్వీకరిస్తే వాడు అపవిద్ధుడు. వివాహానికి ముందే కన్నవారింట సంతానం, ఆపై వివాహం, వాడు కానీనుడు. గర్భవతిని వివాహం ఆడితే ఆపై ప్రసవం, అట్టివాడు సహోఢుడు. భర్త భార్యలు విడిపోయిన విధవ ఎవరికి సంతానం కంటే ఆ కన్నవానికే కొడుకు, వాడు పౌనర్భవుడు. తనంత తానుగా సమర్పించుకొని వచ్చినటువంటి వాడు స్వయం దత్తుడు. కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వాడు క్రీతుడు. ఈ విధంగా ఈ 12 మందిలో ఔరసుడు శ్రేష్ఠుడు. వైదిక కర్మలకు అర్హత కలిగినటువంటి వాడు ఔరసుడు మాత్రమే. ఇదంతా కూడా భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు.
ఈ వివరణ అంతా కూడా. ఇక చ్యవన నహుష సంవాదం, దాన్ని కూడా వినిపిస్తాను వినమయ్యా అని భృగువంశంలో ఉన్నటువంటి వాడైనటువంటి చ్యవన మహర్షి గంగా యమున సంగమంలో సమాధి స్థితిలో తపోనిష్ఠిగా ఉన్నాడండి. చేపలు అతన్ని స్పృశిస్తూ ఉన్నాయి. ఆ గంగలో ఉన్నాడు కదా, ఆ మీనాలు మత్స్యాలు అవన్నీ కూడా గిలిగింతలు పెడుతూ ఆయన శరీరాన్ని తాక్కుంటూ అలా వెళుతూ ఉన్నాయి. ఆ విధంగా తపోనిష్టలో 12 సంవత్సరములు గడిచింది. ఓనాడు మత్స్యకారుల యొక్క వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా పట్టుబడగా, అంటే ఆలోచించండి, అసలు చ్యవనుడు సమాధి స్థితిలో యోగము యొక్క వైభవం ఏ స్థాయిలో ఉంటుందో 12 సంవత్సరముల గంగలో సమాధి స్థితిలో శ్వాసలు నిరోధించి ఆలోచించాలి సీతారాం. తృణీకర భావన కూడదంటే కూడదు. అభ్యర్థనను కూడా చూడనటువంటి హైందవులు ప్రముఖులు ఉన్నారు మన 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 యొక్క యాప్స్లో, గ్రూపులలో. ఆ విధంగా ఆ మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఆ చేపలతో పాటు చ్యవనుడు కూడా పట్టుబడ్డాడు. మత్స్యకారులు భయంతో మునిని ప్రార్థించారు, అయ్యా మేము ఏదో చేపల కోసం వల వేశాం స్వామి, నన్ను చేపలతో కలిసి అమ్ముకోమన్నాడు చ్యవనుడు. చూడండి ఆ మహర్షి యొక్క విషయం రాజుగారికి చేరుకుంది. ఆ రాజుగారు ఎవరు? నహుష్యుడు. ఆ నహుష్యునికి వెళ్ళి చెప్పుకున్నారు. ఆయన వెల నిర్ణయించే ప్రయత్నించి విఫలమైనాడు. అంత గవిజాత్నుడు అన్న ముని, గవి జాతుడు అనేటువంటి ముని, ఆవు బ్రాహ్మణుడు ఒకే కులం. బహులోతైన వివరణ, జాగ్రత్తగా విన మనవి. ఆవు మరియు బ్రాహ్మణుడు వీళ్ళిద్దరిది ఒకటే జన్మ. హవిస్సుకు కావలసినటువంటి నెయ్యి గోవు ద్వారానే లభ్యం కదా, ఆవు నెయ్యితోనే. మంత్ర నిలయం బ్రాహ్మణ్యం, జాగ్రత్తగా వినండి, మంత్ర నిలయం బ్రాహ్మణ్యం. గో బ్రాహ్మణులు పరస్పర విభిన్న రూపులైన అభిన్న తత్వములో, తత్వదర్శిని ఇది, విభిన్న రూపులు అయినటువంటి ఏకతత్వం, అభిన్న తత్వం, భిన్నము కానటువంటిది. బ్రాహ్మణుడి వల్ల నిర్ణయం పరానిది. గోవు కూడా అంతే. ఈ గోవుని హింసిస్తూ ఉంటారు. మన యూట్యూబ్లో చూస్తున్నామండి, తుపాకీతో కాలుస్తున్నాడు దుర్మార్గుడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు అది చూసిన నేరానికి. గోవును అమ్ముకునే హిందువులు సిగ్గు విడిచారా లేదా ఆలోచించాలి. కటువుగా ఉండవచ్చుగాక, కానీ ఇది యథార్థం, ఇది వాస్తవం. చెప్పకపోతే నాకు దోషం కాబట్టి చెప్తున్నాను. గోవును అమ్ముకునేటువంటి హిందువులు వీళ్ళని ఏమనాలి? కాబట్టి చ్యవనుని యొక్క ధర ఓ మంచి గోవుతో సమానం అన్నాడు ఆ గవిజాతుడు అనేటువంటి మహాముని. సంతోషించాడు చ్యవనుడు. దీని ద్వారా ఏమర్థమవుతుందండి? గోవగ్నిమయమో అమృతమయమో వసుధాదీశ వినుము, హోమ విధాన శ్రీవాహిని, హోమ విధాన శ్రీవాహిని, నిచ్చెన త్రిద శవాసంబు, త్రిదశావసంబు, త్రిదశావసంబునకున్ పూజ్యము అమరులకైనం. సీతారాం. గోవగ్నిమయము, అది అగ్నిమయమయ్యా. గోవంటే అగ్ని పునీతం కదా, సర్వ కల్మశాలను హరిస్తుంది, దహనం చేస్తుంది అగ్ని. కాబట్టి గోవగ్నిమయము అమృతమయము, మృతము లేనటువంటిదయ్యా గోవు. గోవును ఆరాధించిన వాడికి అమృతమయమైనటువంటి ఆ లోకాలు లభిస్తాయి. కాబట్టి అమృతమయం. ఓ వసుధాధీశ, హే రాజా, వసుధనగా భూమి, రాజా వినమయ్య. శ్రీవాహిని, సాహిశ్రీ అమృతాసతం. శ్రీ అనగా ఐశ్వర్యం, అనగా ధనకనక వస్తువాహన భోగభాగ్యములు మాత్రమే కాదు, నాశము లేనటువంటిది శ్రీ. అదే జ్ఞానం, అదే ధర్మపథం. నిచ్చెన, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ తీసుకెళ్ళిపోతుంది.
కదా. త్రిదశా వాసంబునకు పూజ్యము అమరులకైన గోవు అగ్నిమయమయ్యా, అమృతమయం, యజ్ఞ విధాన మార్గ కారకం, దేవతా నివాసమై ఉన్నటువంటిది స్వర్గ మార్గం గోవు. అట్టి గోసేవ మహాభాగ్యం. అంటే చిన్న విశ్లేషణ, జగత్తు అగ్ని హోమాత్మకం, ఉష్ణ శీతల సమ్మేళనం, రేయింబవళ్ళు స్త్రీ పురుషులు, రాజు ప్రజ, గురు శిష్యులు, మనిషి దైవం, భూమి ఆకాశం, ఇలా ద్వంద్వాలు, విరుద్ధాంశాల సమన్వయం ఈ సృష్టి. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందామా. మరి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన. గడప లోపల గుణం గడప దాడితే హిందూగుణం ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. శ్రీ రామ ఛానల్ను విని సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. బ్లూటిక్లు వస్తున్నాయి, ఛానల్లో వినేవారి సంఖ్య తగ్గుతుంది. రోజు చెప్తున్నాను, ఆదరించే ప్రార్థన. సీతారాం.